నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్లో ఇవాళ నాతో వివాదాస్పద నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నట్టేనా అనుకోవచ్చా? అంటే నా పాయింట్ ఏంటంటే బీజేపీలో ఎమ్మెల్యే కానీ బీజేపీకి సంబంధం లేని ఎమ్మెల్యే, కరెక్టేనా? అట్లా అనుకోవచ్చా? అట్లా మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ యాక్టివిటీస్కి నేను పోతా, అసెంబ్లీలో కూడా మేమందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. మీరు ఈ ఈ ఈ క్వశ్చన్ మీ మనసులో ఎట్లా వచ్చింది నాకు ఎట్లా వచ్చిందో చెప్తాను నేను. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం రాజాసింగ్ పార్టీ ఆఫీస్కి రాలేదు. అంటే కిషన్ రెడ్డితో విభేదమా, లేకపోతే పార్టీ నగర బీజేపీతో విభేదమా, రాష్ట్ర బీజేపీతో విభేదమా? ఇప్పుడు సమయము మారుతూనే ఉంటుంది. అవును. అప్పుడు ఒక సమయం వచ్చింది, వాళ్ళకి నాకి ఒక సబ్జెక్ట్ పైన వాదు వివాదం జరిగింది. దాని తర్వాత అందరూ కలిసిపోయినాం, కలిసిమెలిసి ఇవాళ మేము పనిచేస్తున్నాం. ఆ వివాదంలో రాజాసింగ్ ఓడిపోయి కిషన్ రెడ్డి గెలిచారు. అందుకే మీరు పార్టీ ఆఫీస్కి రాలేదా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏంటంటే మాకు ఒక సీనియర్, అంటే చాలా సీనియర్ పర్సెంట్ వ్యక్తి. ఒక సమయం వచ్చింది, వాళ్ళకి మాకు వాద్ వివాద్ అయింది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేస్తారు, పని చెప్తారు, మేము కూడా వాళ్ళు ఏది చేస్తే మేము దానిపైన అయితే అంటే రాజాసింగ్ గారు కేవలం కిషన్ రెడ్డి ఒక్కరితోనే కాదు, భారీ సభ జరిగినప్పుడు హైదరాబాద్లో రాజాసింగ్ ఒక్కరే స్టేజ్ మీద లేరు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. అంటే పార్టీ మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటుందా, లేకపోతే మీరు పార్టీకి దూరంగా ఉండాలనుకున్నారా? ఇప్పుడు నేనేమన్నా, ఒక సమయం ఉండే నాకు చాలా అంటే చాలా దూరం పెట్టినారు మా పార్టీ అధికారులు. ఎందుకని? ఎందుకంటే రాజాసింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, ఈయనకి ఏ విధంగా మనం ఆపాలి, అట్లాంటి కొన్ని ఆలోచన మా పెద్ద అధికారులు మనసులో ఉంది. నేను పేరు చెప్పాను. రాష్ట్ర పార్టీ కన్నా రాజాసింగ్ పెద్దగా ఎదిగిపోతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, కాబట్టి రాజాసింగ్ ని అణచాలనుకుంది పార్టీ. అంతే. ఇప్పుడు మేమేం చేస్తున్నామండి, పబ్లిక్ సేవ చేస్తున్నాం. అదేవిధంగా మాకు యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, మాతో కలుస్తున్నారు. మేము ఒక్కొక్క ఏరియాలో పోతే వేల దాంట్లో పబ్లిక్ వస్తున్నారు. కొంతమందికి అది నచ్చుతలే. సో నాకు అర్థమైంది, పార్టీ ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డి కన్నా రాజాసింగ్ ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది కాబట్టి మీ ఇద్దరికి గొడవలు వచ్చాయి. కరెక్ట్గా కావచ్చు అది రైట్. సో ఇప్పుడు మరి లక్ష్మణ్ వచ్చిన తర్వాత మీరు పార్టీలో మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యారు, ఈ మధ్య ర్యాలీస్లో పాల్గొంటున్నారు. సో అంటే ఎట్లా చూడాలి, లక్ష్మణ్ మీకున్న ఫాలోయింగ్తో ఆయనకి ఏం ఇబ్బంది లేదు కాబట్టి మీ ఇద్దరి మధ్య బాగానే ఉంది అనుకోవాలా? లక్ష్మణ్ గారు అయితే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు చాలా మంచిగా మాకు రెస్పాన్స్ ఇస్తారు. ఆయన ఏది చెప్తే కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాం. మా చాలా ఇంకా అయితే పార్టీ డెవలప్మెంట్స్ కూడా చాలా మంచిగానే మేము పనిచేస్తున్నాం. అంటే ఆయన మాకు పని చెప్తుండో అదేవిధంగా మేము పని చేస్తున్నాం. లక్ష్మణ్ గారు అయితే చాలా మంచి పని చేస్తున్నారు. అందుకోసం అందరం కలిసిమెలిసి ఇంకా కూడా మేము ఫాస్ట్గా పనిచేస్తున్నాం. ఇంకా మధ్యలో ఒకసారి శివసేనతో బాగా టచ్లో ఉన్నారని, శివసేనకు వెళ్ళిపోతారని ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది కదా? అంటే అప్పుడు ఎలక్షన్ సందర్భం, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉండే అప్పుడు ఏంటంటే ఇదే మా కిషన్ రెడ్డి గారితో కొద్దిగా వాదు అయింది కదా. ఆ సమయంలో కొద్దిగా ప్రాబ్లం జరిగితే శివసేన వాళ్ళు నాకు టచ్ అయినారు. మీరు వాళ్ళే టచ్ అయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు నేను రాజకీయంలో లేనప్పటి నుంచి వాళ్ళు టచ్లో ఉన్నారు. నేను రాజకీయంలో లేనప్పటి నుంచి వాళ్ళు టచ్లో ఉన్నారు. నేను ముంబై కానీ మహారాష్ట్ర పోతే కూడా వాళ్ళతో నేను కలుస్తా, మాట్లాడతా. మీ నేపథ్యం అంటే రాజకీయాల్లోకి రాకముందు యాక్టివ్ రోల్ ఏంటి, మీరు ఎందులో యాక్టివ్గా ఉంటారు? మొత్తం ధర్మం గురించి మేము పనిచేసినాం. ఒక హిందూ వాహిని ఆర్గనైజేషన్, దాంట్లో మేము పనిచేసినాము. కార్యకర్తల్ని పెంచాలి, మన ధర్మ పట్ల ప్రచారం చేయాలి, ఆ పనిలో మేము ఉండే 2009 ముందు. దాని తర్వాత 2009లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళా బీజేపీతో ట్రై చేసినాం టికెట్. కానీ అప్పుడు కొంతమంది అధికారులు ఉండే, మేము రాజాసింగ్కి మేము టికెట్ ఇవ్వం అని వాళ్ళు చెప్పిన తర్వాత ఉంటారు కొంతమంది ఉంటారు. లేదు, కిషన్ రెడ్డి గారు కాదు, అప్పుడు మా గోషామేల్కి ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళు మీకు టికెట్ ఇవ్వము, ఎందుకంటే మీరు కొత్త పార్టీలో మీరు చేరక ముందే మీరు టికెట్ అడుగుతున్నారు, అది మా పార్టీ అదే. అంటే ఒక స్థాయిలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉండడానికి, పార్టీ నడపడానికి కూడా పనికిరాడు అనే స్థాయిలో కూడా మీరు విమర్శలు చేశారు కదా. అప్పుడు నేను చెప్పినా కదా, ఒక సందర్భం ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో మాకు కొద్దిగా ప్రాబ్లం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఏంటంటే అప్పుడు బీఫ్ ఫెస్టివల్ మెయిన్ థింగ్. అప్పుడు బీఫ్ ఫెస్టివల్ ముందు మాకు ఆయనకేం ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ కొంతమంది
యూనివర్సిటీలో కొంతమంది ఫాల్తూ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నాం, ఆవుని చంపి బిర్యానీ చేస్తాం, ఫెస్టివల్ చేస్తాం అంటే ఆ సందర్భంలో వాళ్ళకి మాకి కొద్దిగా కౌంటర్ జరిగితే కొద్దిగా కిషన్ రెడ్డి గారు మధ్యలో వచ్చినారు. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా మీరు. కిషన్ రెడ్డి గారు మధ్యలో వచ్చి ఏం చెప్పినారు, ఎవరైనా ఏదైనా మాంసం తినొచ్చు, ఎవరైనా ఏదైనా మాంసం తినొచ్చు కదా, తినకూడదా? ఎట్లా తింటారండి? ఏదైనా తినండి. తినకూడదు కాదు, ఈ దేశంలో ఎవరైనా ఏమన్నా తినొచ్చా, తినకూడదా? మీరు ఏదైనా తినండి, కుక్క మాంసం తినండి, గాడిద మాంసం తినండి, కానీ మేము ఆవుని చంపి దానికి బిర్యానీ చేసి దానికి ఫెస్టివల్ చేస్తామంటే అంత మాకు చేత కాదా? అంటే మా తల్లిని నరికి మేము బిర్యానీ చేసి ఫెస్టివల్ చేస్తామంటే గాజులు దానికి పోలీసులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకవేళ అది చేయకూడని పని అనుకోండి, దానికి పోలీసులు, ఒక చట్టం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఆపలే వాళ్ళకి ఎందుకు ఆపలే? వాళ్ళు మీడియాలో మీడియాలో కూర్చొని బహిరంగంగా రిక్యులేట్ చేసినారు, మీరు ఫెస్టివల్ చేస్తున్నాం, అందరు రండి, అందరు తినండి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు వాళ్ళకి అడ్డుకోవట్లే. ఇప్పుడు మేమేంటంటే ముందు నుంచి ఆవు అంటే మాకు చాలా ప్రేమ, గౌరక్షణ గురించి మేము మా లైఫ్ ని మేము ఇచ్చేసినాం గౌరక్షణ గురించి. ఇవాళ మేము ఉండి హైదరాబాద్ లో ఉండి ఆవు మీద ప్రేమ ఏ స్థాయిలో ఉందంటే ఆవును కాపాడడానికి మనుషులన్నా చంపేయచ్చు, ఆ స్థాయిలో ఉంది. ఇప్పుడు మీ తల్లికి ఎవరైనా చంపి బిర్యానీ చేస్తారంటే మీరు ఊకుంటారా? ఒక మాట అంటున్నా, మీ తల్లికి ఎవరైనా చంపి బిర్యానీ చేస్తారంటే మీరు ఊరుకోరు. ఆవుకి నా తల్లి సమానం నేను చూస్తా, ఎవరైనా ఉండని ఆవులని కోస్తారంటే వాళ్ళకి నేను చంపుతా. ఉత్తరప్రదేశ్లో మీకు తెలియంది కాదు, ఆవుల్ని చంపి వాటిని తీసుకెళ్లే ఈ చంపే కేంద్రాలు చాలా ఉన్నాయి. మరి వాటి మీద ఎప్పుడైనా మీరు దాడులు చేశారా? మీరు చూస్తారు కదా, ఆ కేంద్రాలు ఆపే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్ లో మీరు చూసినారు కదా, మధ్యలో ఎన్నో కేసులు అయినాయి, మధ్యలో ఎంతో మంది కేసులు అవుతున్నాయంటే మీ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఎంతో మంది చచ్చిపోయినారు, అక్కడ ఎంతో మందిని చంపేసినారు, అక్కడ గౌరక్షలు అక్కడ ఎంతో మందిని చంపేసినారు. అక్కడ అసలు చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? చంపే హక్కు ఎవరు ఇలే. ఉత్తరప్రదేశ్ లో ఒకడు ఆవులని తీసుకొని పోతున్న కొయ్యనికి, అక్కడ ఆయనకి ఆపుతే ఆయన ఆ గౌరక్షల పైన దాడి చేసిండు గన్నుతోని. అదే గన్ తీసుకొని వాళ్ళకి చంపినారు. అంటే ఆత్మరక్షణ గురించి అనుకోవచ్చు. గుజరాత్ లో జరిగిన దాడులు కానివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో అనేక ఘటనలు కానివ్వండి, మొన్నటికి మన రాజస్థాన్ లో జరిగిన ఘటన కానివ్వండి, ఇవన్నీ గోరక్షక దళం పేరుతో చేసిన హత్యలు కదా ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏముంది? సుప్రీంకోర్టు చట్టం, సుప్రీంకోర్టు ఏమంటది, ఎవరైనా ఆవుకి కోస్తే వాళ్ళకి పోలీసోలే పట్టుకోవాలి, కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు ఒక చట్టం ఉంది. కానీ మా పోలీసోలు ఏం చేస్తారు, కొంతమంది ఆవు తీసుకొని పోతారు, పోన్రాబాయి ఇప్పుడు వేరే కేసు పట్టుకోవాలా లేక ఈ ఆవు వెనుక పోవాలా అని పోలీసోళ్ళు ఇట్లాంటి మెంటాలిటీ. కానీ మా హిందువుల్లో ఏముంటది, ఆవు గురించి మనం సావాలే, అది మా గ్రంథం, మా గురువాళ్ళు చెప్తారు. మీరు మొత్తం హిందూ మతానికి ఎందుకు ఆపాదిస్తున్నారు? బీజేపీలో ఒక వర్గానికి, ఒక గోరక్షణ దళం అనే పేరుతో ఉన్న వర్గానికి అంత తీవ్రవాదం, అంత ఇది ఉంది. బీజేపీకి దానికి సంబంధం లేదు కదా. మీరు మొత్తం హిందువులందరూ కూడా బీజేపీకి దానికి సంబంధం లేదు కదండి. బీజేపీకి ఈ గౌరక్షణకి సంబంధం లేదు. బీజేపీ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్, అది ఒక ధర్మం గురించి పనిచేసే ఆర్గనైజేషన్. అది గోరక్షక దళం ఈ స్థాయిలో పెచ్చిమిరిపోతుంది. ఎవరికి చూసే అవసరమే లేదండి, ఎవరికి చూసే అవసరం లేదు. మీరు ఒక్కసారి భగవద్గీత చదవండి, మీరు ఒక్కసారి భగవద్గీత చదివితే మీరే గౌరక్షణ గురించి ఉంది. దాంట్లో గౌరక్షణ అంటే 33 కోట్లు దేవి దేవతలు మన ఆవులో ఉంటుంది, దాంట్లో రాసి ఉందండి. ఒకవేళ మన ఆవు రక్షణ గురించి ఒకవేళ మన చేతి నుంచి ఏదైనా పొరపాటుగా ఎవరైనా సస్తే కూడా దానికి పాపం లేదు, దాంట్లో ఉంది. అది హిందూ పవిత్ర గ్రంథాల్లో అలా రాసి ఉంటే బహుశా వేరే ఇతర మత గ్రంథాల్లో వేరే రాసి ఉండొచ్చేమో, మీరు దేనన్నా చంపి తినొచ్చు అని ఉండొచ్చేమో. మీ గ్రంథాన్ని మీరు గౌరవిస్తున్నట్టే వాళ్ళు కూడా దాన్ని గౌరవిస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎవరు వేరే మతం, మీరు ఎవరైతే వేరే మతంలో ఇట్లాంటి లేదు కదా, ఆవుని చంపాలి, ఆవుని తినాలి లేదు కదా. అదే అంటున్నా, ఉందో లేదో మీరు చదివారా? ఖురాన్లో ఉందో లేదో? ఖురాన్ నేను ఎందుకు చదువుతా అంటే, నేను భగవద్గీత చదువుతా, ఖురాన్ కి నాకెందుకు? అందుకే ఖురాన్ వాళ్ళు చదువుతున్నారు. ఓకే, హిందూ మత, నా పాయింట్ వినండి, హిందూ మత పవిత్ర గ్రంథాల్లో ఒకవేళ మీరు చెప్పిన మాట ఉంటే వాళ్ళ పవిత్ర గ్రంథాల్లో కూడా వేరే ఉండొచ్చు కదా, వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని ఫాలో ఉండొచ్చు కదా. ఉండొచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ మేము
మా గ్రంథాల్లో రాసి ఉంది, అది మా ధర్మం, ఆవు మా తల్లి, మా తల్లికి కాపాడడానికి మేము ఏదైనా చేస్తాం. మీ ధర్మాన్ని కాపాడడానికి ఎవరినన్నా చంపేస్తారు 100%. మా ధర్మ రక్షణ గురించి మేము సావానికి సిద్ధం, ఎవరికైనా సంపని కూడా. దేశంలో ఒక చట్టం ఉంది, మీకు తెలుసు కదా, ఉంది కదా, ఒక రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది ఉంది కదా. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. ఫస్ట్ ధర్మమా ఫస్ట్ చట్టమా? ఆబ్వియస్ గా చట్టమే. ఫస్ట్ ధర్మం వచ్చిందండి, చట్టమే కూడా వచ్చింది. ఫస్ట్ ధర్మం, దాని తర్వాత చట్టం. ఇవాళ మీరు సుప్రీం కోర్టు ముందుకు వెళితే ధర్మమా చట్టమా అంటే ఏది గెలుస్తుంది? చట్టం గెలుస్తుంది. అందుకే మనం చట్టాన్ని ఫాలో అవుతూ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నప్పుడు చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ రాజసింగ్ గారు? ఇప్పుడు నేను చెప్పినా కదా, ఎవరైనా మన తల్లికి సంపుతా అంటే ఎవరు సెంటిమెంట్ మొత్తం భారతదేశంలో మీరు చూడండి, మీరు చేసే మొత్తం భారతదేశంలో మీరు చూడండి, మొత్తం భారతదేశంలో మీరు చూడండి, పనులకు మీరు ఒక సెంటిమెంట్ ఆపాదించుకుంటున్నారు. ఇదిగో మా ఫీలింగ్ ఇది కాబట్టి మేము ఇలా చేసినా తప్పు లేదు అని. సరే, ఎనీవే మీరైతే అడ్డొస్తే చంపేస్తామని చెప్పారు. ఇదే విషయం రామ్ మందిర్ నిర్మాణంలో కూడానా? ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ ఇప్పటిది కాదండి, దాదాపు 500 సంవత్సరాల ముందు ఇది ఇష్యూ. అప్పటి నుంచే ఎంతో ముస్లిమ్స్ రాజులు ఆ గుడి పొలగొట్టినారు, మళ్ళీ హిందూ రాజులు ఆ గుడి కట్టినారు. దాని మధ్యలో ఎంతో లక్షల దాంట్లో హిందువులు చచ్చిపోయినారు, దాంట్లో ఎంతోమంది. అది అప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు కోర్టులో దాదాపు ఒక 60 years నుంచి పెండింగ్ ఉంది. కోర్టులో ఒక 60 years నుంచి ఇది పెండింగ్ ఉంది. ఇప్పుడు మేమేమంటున్నాము, ఎట్లయినా తీర్పు వస్తుంది, మన ఫేవర్లో వస్తుంది. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళకి మేము మా తరికాలో మేము జవాబు ఇస్తామని చెప్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు మీరు వినే ఉంటారుగా, అద్వానీతో పాటు ఉమాభారత్తో పాటు ఇప్పుడు గవర్నర్గా ఉన్న కళ్యాణ్ సింగ్తో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, వీళ్ళందరూ కూడా కుట్ర కోణంలో బాబ్రీ మసీద్ ఘటనలో వీళ్ళకి పాత్ర ఉంది, ఆ కోణంలో విచారణ చేయండి, 2 ఏళ్లలో పూర్తవ్వాలి అని చెప్పి కోర్టు చెప్పింది. అయింది. సో కుట్ర ఉంది కదా ఖచ్చితంగా? కుట్ర ఏం లేదండి. ఇప్పుడు చెప్పింది సార్ కుట్ర ఉందని. కుట్ర ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 92 ఇది మాట, అక్కడ 1,00,000 దాంట్లో రాము భక్తులు జమ అయినారు. 1,00,000 దాంట్లో రాముల భక్తు అక్కడ 92లో జమ అయినారు. కానీ మీరు ఒక్క సంవత్సరం ముందు చూస్తే 91లో కళ్యాణ్ సింగ్ అంటే ఈయన ములాయం సింగ్ ఉండే. ములాయం సింగ్ ఏం చేసిండు, ప్రతి ఒక్క రాముడు భక్తుడు అక్కడ దర్శనానికి వస్తే వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి వాళ్ళకి రాళ్ళు కట్టి నీళ్ళలో సరు నదిలో వేసేసిండు. ఒక్కడిని కాదు, దాదాపు ఎన్నో వేల రామ భక్తులకి సంపి అయిన నీళ్ళలో వేసిండు. ఆ పగ ఉండే, ఆ పగ ప్రతి ఒక్క రాముడు అంటే ప్రతి ఒక్క హిందువులో ఉండే ఆ పగ. ఇట్లా ఆయన చేసిండు. మళ్ళా 92లో అక్కడ అందరు దర్శనం గురించి వచ్చినారు, 1,00,000 దాంట్లో వచ్చేసినారు. వాళ్ళకి పబ్లిక్ ని ఎవరు ఆపలే. ఇప్పుడు అడ్వాణి గారు కానీ, ఉమాభారతి కానీ, అశోక్ సింగల్ గారు కానీ, అప్పుడు బాలాసాహెబ్ ఠాకరే గారు కూడా ఉండే. అప్పుడు ఎవరు ఆపలే, పబ్లికే స్వయంగా వచ్చి అది మొత్తం పడగొట్టేసినారు. చాలా ప్లాన్డ్ గా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన విషయం అని ఉమాభారత్ మాటలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో కుట్రే ఉంది. ఎస్, ఆ టైంలో అక్కడ నేను ఉన్నాను అని ఉండే వాళ్ళు ఉండే, అందరూ ప్లాన్ గా చేసిందే కదా. దాంట్లో ప్లాన్ ఏముంటుంది? ఇప్పుడు అందరు వచ్చినారు, ఒక సభ జరిగింది, అందరు ఉన్నారు, వేదిక పైన అందరు ఉన్నారు, మన రాముడి గుడి కట్టాలి అందరూ మాట్లాడతారు. ఆ సమయంలో 1,00,000 దాంట్లో పబ్లిక్ వచ్చి ఆ డైరెక్ట్లు ఆ గడ్డపాడ తీసుకొని ఆ మస్జిద్ పైనకి పొలగొట్టేసినారు. దాంట్లో ప్లానింగ్ ఏముంటుంది? ఇప్పుడు కావాలని అది కేసు మళ్ళా విచారణ జరగాలని కోర్టు చెప్తుంది, దాంట్లో ఏం వెళ్ళదు. మా గెలిపేది, మా హిందువులు గెలిపేది, మా అధికారులు గెలిపేది, ఏం కాదు. మీరు చూస్తారు కదా, అంటే అద్వానీ గారికి శిక్ష పడకపోతే కనుక గెలుపు ఏం పడదండి, ఏం పడదు. ఎట్లా చెప్తారు? విచారణ పూర్తవ్వాలి. నేను చెప్తున్నా కదా, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు ప్లానింగ్ ఏం చెప్పలేదు. సుప్రీంకోర్టుకి తెలియదు అంటారా? బహుశా సుప్రీంకోర్టుకి తెలుసు మరి. కానీ ఇప్పుడు మీరు కూడా ఒక పిటిషన్ వేయండి, ఫలానా సబ్జెక్ట్ పైన ఒక ఎంక్వైరీ కావాలంటే మీ ఎవరైనా పైన వేస్తే అది ఎంక్వైరీ చేస్తారు. అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అది పని. అది కానీ మిగతా విషయాలకు ఇంత బాబ్రీ మసీద్ లాంటి దేశాన్ని కుదిపేసిన ఒక ఘటనని మనం ఎట్లా పోల్చి చూస్తాం? ఇప్పుడు బాబ్రీ మస్జిద్ ఎవరైనా కట్టాలని అనుకుంటున్నారు కదా, కొద్దిగా ఆ బాబర్ ఎవరు ఆ ఇష్యూలో కూడా వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తే చాలా మంచిగా ఉంటుంది. అంటే మన దేశానికి సంబంధం లేనివాడు కాబట్టి లేడు, మన దేశానికి ఫేవర్ గా ఉండాలనేది మీరు. ఆయన ఎవరండి? ఆయన ఒక దొంగ. నేను చెప్తున్నా కదా, బాబర్ ఒక దొంగ. మన భారతదేశానికి వచ్చిండు ఆయన దోపిడీ చేయడానికి. మన భారతదేశంలో ముస్లిమ్స్ వాళ్ళు కానీ వాళ్ళకి కాపాడడానికి ఆయన రాలే. ఆయన వచ్చిండు మన భారతదేశానికి, హిందువులు కూడా చంపిండు, ముస్లిమ్స్ వాళ్ళు కూడా చంపిండు. ఆయన ఇప్పుడు అట్లాంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు దేనికైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాం, హిందూ ధర్మాన్ని కాపాడడానికి అంటున్నారు కదా రాజసింగ్. సో మిమ్మల్ని హిందూ తీవ్రవాది అనొచ్చా? ఎట్లా అంటారండి?
ఎట్లా అంటారు అది? అంటే ఎవరైనా ధర్మం గురించి మాట్లాడితే, ఎవరైనా ధర్మ రక్షణ గురించి మాట్లాడితే ఆయన తీవ్రవాది ఎట్లా అవుతారు? ధర్మం చంపమని చెప్పిందా? చెప్తారు కదా మా ధర్మం, చెప్పినా కదా, నేను చెప్పినా కదా, ధర్మ రక్షణ గురించి మీరు ఏదైనా చేయొచ్చు. ఆ కృష్ణు భగవానే ధర్మరక్షణ గురించి శస్త్రం లేపిండు, ఆ రాముడే ధర్మరక్షణ గురించి బాణం లేపిండు. నేనేమైంది? నేనైతే ఇంత అప్పుడు నేనైతే ఇంత మనకి చట్టం లేదు. మీరు కృష్ణుడితో పోల్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు, లేదా రాముడితో పోల్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మనం ఉంటున్న భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం, ప్రజాస్వామ్య దేశం, ఒక సెక్యులర్ కంట్రీ. ఇందులో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అని మీరు నిర్దేశిస్తారా? మీరు డిసైడ్ చేస్తారా? హిందువులే ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా హిందువుల గురించి మాట్లాడితే కొంతమంది ఇట్లనే కామెంట్ చేస్తారు, వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు మంచి వాతావరణం ఖరాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరంటారు? సెక్యులర్ అంటారు. నేను సెక్యులర్కి ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు మన ధర్మం అంటే నా ధర్మం కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బాధ్యత వాళ్ళు ధర్మరక్షణ గురించి పనిచేయాలి, ధర్మరక్షణ కాపాడాలి. ఇప్పుడు రాజకీయం వేరేది, ధర్మం వేరేది. ఫస్ట్ అయితే ఆ సెక్యులర్ రోల్కి నేను ఒక మాట చెప్తున్నా, ఫస్ట్ అయితే వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి, ధర్మం వేరేది, రాజకీయం వేరేది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఇద్దరిని కలిపేస్తారు. ఇద్దరిని కలిపితే ఏమైపోతుంది? అది పాడైపోతుంది. అది రాజకీయ పార్టీలు అంటున్నారా, పౌరులు అంటున్నారా? అందరూ నేనున్నాను, ఐఎమ్ జర్నలిస్ట్ గా నేను, నాది సెక్యులర్ కంట్రీ, నా దేశంలో భారతదేశంలో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, లేదా ఎవరైనా ఉండొచ్చు, రాజ్యాంగం అది కల్పించిన హక్కు అంటాను. సో అప్పుడు నన్ను మీరేమంటారు? సెక్యులర్ దేశం నుంచి వెళ్ళిపోమంటారు? సెక్యులర్ అంటాం, మీకైతే సెక్యులర్ అంటాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు కూడా ధర్మం గురించి ఆలోచన చేయకపోతే ధర్మం ఎక్కడ సేఫ్ ఉంటుంది నేను మీకు అడుగుతాను. కాదన్న, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను రాజసింగ్ గారు, అలాగే ఒక క్రిస్టియన్ భారతదేశంలో ఎవరు ఉంటున్నారో అతని భావాలను కూడా నేను గౌరవిస్తాను, ఒక ముస్లిం ఎవరు ఉంటున్నాడో అతని భావాలను కూడా గౌరవిస్తాను. అందులో తప్పే ఉంది అంటున్నాను. అంటే ముస్లిం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, ఎవరైనా ఉండండి, ముస్లిమ్స్ ఉండండి, క్రిస్టియన్స్ ఉండండి, ఎవరైనా ఉండండి, కానీ మా ధర్మ పట్ల, మా ధర్మంకి మీరు అవమానం జరిగితే మేము సహించాం. మా ధర్మం పైన మీరు కామెంట్ చేస్తే మేము ఊరుకోం. మీరు మీ ధర్మం గొప్ప గురించి చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఏదైనా చేయండి. అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఉద్దేశించి అంటున్నారు ఈ మాట. దానికే నేను అంటున్నా. ఇప్పుడు కొంతమంది వాళ్ళ రాజకీయం గురించి, మా ధర్మం గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? కౌశల్యమాత అంటే రామచంద్ర భగవాన్ తల్లి, ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడెక్కడ పోయింది, ఆ రాముడు ఎక్కడ పుట్టిండు, అయోధ్యలో ఎట్లా పుడతాడు, అట్లాంటి కామెంట్స్ వాళ్ళు సొంతం ఆయన వాళ్ళ ప్రొజెక్ట్ గురించి చేస్తారు. వ్యక్తిగతంగా మేము ప్రొజెక్ట్ కావాలి, మాకు అందరు ముస్లిమ్స్ ఫేవర్ కావాలి, ఆ విధంగా ఇట్లాంటి కొంతమంది మాట్లాడతారు. ఇది కరెక్టా? ఇది కరెక్టా? మళ్ళీ దానికి మేము కౌంటర్ ఇస్తే మేము హిందూ తీవ్రవాది ఎట్లా అవుతాం? ఒకటి రాజసింగ్ గారు, ఎవరిని ప్రొవోకేట్ చేసినా, ఒక ధర్మం గురించి ఇంకొక ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడినా ఆ తప్పు ఖండించాల్సిందే. దాని మీద ఇక్కడ మన దగ్గరే పెద్ద పెద్ద చర్చలు పెట్టాము. అక్బరుద్దీన్ మీద కేసు అయింది, ఆయన జైలుకు కూడా వెళ్ళాడు కదా. సో మళ్ళీ దాన్ని రెచ్చగొట్టే విధంగా మరొకరు మాట్లాడడం కరెక్టేనా? లేదండి, మళ్ళీ దానిపైన మేము మాట్లాడతారు, మేము వాస్తవం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రామ రాజ్య స్థాపన గురించి మేము మాట్లాడుతున్నాం, హిందూ రాష్ట్రం కావాలని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆ బ్రిటిష్ సమయంలో రామరాజ్య స్థాపన కావాలి అని అనే వ్యక్తి ఆ మహాత్మా గాంధీ. రామరాజ్య అంటే హిందూ రాష్ట్రం, రామరాజ్య అంటే సెక్యులర్ దేశం కాదు, హిందూ దేశం కావాలని ఆ మహాత్మా గాంధీ అన్నారు. ఆయన తీవ్రవాదులా? ఆయన టెర్రరిస్ట్ కాదు కదా. హిందూ దేశం అంటే మీ డెఫినేషన్ నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. వాళ్ళు భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు భారతీయులందరూ. సో ఈ 130 కోట్ల మంది కూడా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే అయి ఉండాలి అని చెప్పదలుచుకున్నారు? లేదు, ఇప్పుడు హిందూ రాష్ట్రం అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు 52 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, దాదాపు 50 అబోవ్ దేశాలు ఈ క్రిస్టియన్స్ దేశాలు ఉన్నాయి, ఒక్కటి కూడా హిందూ దేశం లేదు. ఒక్కటి ఉండే నేపాల్, అది కూడా పోయింది. ఇప్పుడు మా లక్ష్యం ఏంది అంటే, నేను పార్టీ ప్రకారం చెప్తలే, నేను వ్యక్తిగతంగా చెప్తున్నా. మళ్ళీ దీనికి మీరు పార్టీకి అటాచ్ చేయకండి. నేను ఎందుకంటే రాజకీయంలో వచ్చే ముందు నుంచి మా ఒక్క లక్ష్యం, మన భారతదేశం హిందూ రాష్ట్ర కావాలి. హిందూ రాష్ట్ర అయిన తర్వాత ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు, దీంట్లో ఎవరైనా ఉండొచ్చు, కానీ భారతదేశం ఏంది? హిందూ రాష్ట్రం ఉంది. ఆ ఒక్క సంకల్పం తీసుకొని మేము ప్రతి ఒక్క స్టేట్లో కూడా మేము మీటింగ్ తీసుకుంటున్నాం. దాదాపు 3 days బ్యాక్ కూడా నేను కర్ణాటకలో ఉండే,
అక్కడ ఒక మీటింగ్ జరిగింది, సబ్జెక్ట్ హిందూ రాష్ట్రం, గౌరక్షణ గురించి, అయోధ్యలో రాముడు గుడి కట్టాలి, ఆ సబ్జెక్ట్ గురించి మేము ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. అందుకే మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టి తలలు నరుగుతానన్నా కూడా అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజసింగ్ ఇలా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, అంతేనా? అట్లా ఏం లేదు. మేము ఏంటంటే మా ధర్మం గురించి మేము మాట్లాడుతున్నాం, కరెక్ట్ గా మా దేశం గురించి మేము మాట్లాడుతున్నాం. చేశారుగా ఈ మధ్య. అరే ఇప్పుడు రామనవమి శోభయాత్ర వెళ్ళింది, ఆ సందర్భంలో మేము మాట్లాడినాం, దాంట్లో తప్పేముంది? ఎవరైనా ఇప్పుడు కూడా నేను చెప్తా, మీ మీడియాలో చెప్తా, మీ ఛానల్లో అంట, ఎవరైనా ఉండని, ఎవరైనా, నేను పార్టీకి పక్క పెట్టి నేను మాట్లాడుతున్నా ఇవాళ, నా రాముడు గురించి, నా అయోధ్య రాముడు గుడి గురించి నేను ఏదైనా చేయను. మీరు ఎప్పుడో కత్తి పెట్టి తిరుగుతారు వెహికల్లో? ఉంటుంది కదా మా దగ్గర. మేము క్షత్రియం, అంటే మా కులం ఏంటంటే క్షత్రియ కులం. మా పెళ్లిలో కానీ మేము పుడితే కూడా మాకు కత్తులు ఇస్తారు. సో బండిలో ఇప్పుడు ఒక తల్వార్ ఉంటుంది, ఎక్కడ తేడా వచ్చినా తీసి అట్లా ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు గన్మ్యాన్లు ఉన్నాయి, అది ఇప్పుడు తర్వాలు ఎందుకు పెట్టి తిరుగుతాం, ఎవరైనా ఎందుకు నరుకుతాం? అంటే మీరు షూట్ చేస్తా ఉన్నారు కదా, కత్తులతో తలలు నరుకుతా ఉన్నారు కదా, అందుకు సమయం వస్తుందండి, అది కూడా సమయం వస్తుంది. ఇప్పుడు మా గుడి కాపాడనికి, మా ధర్మాన్ని కాపాడడానికి ఒకవేళ చట్టం వెనుకపోతే మళ్ళా మేమే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం. హిందుత్వ ఎజెండాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తి వాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన రోల్ మోడల్ మీకు? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ రోల్ అక్కడ వాళ్ళు బాగానే చేస్తున్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ మీరు ఎలాంటి రోల్, ఆయన అక్కడ మాట్లాడుతున్నారు, ఆయన మంచి పని చేసిండు, హిందూ ముస్లిం అందరినీ ఆయన సేవ చేసిండు, ఎందుకోసం ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మా రోల్ ఏముంది? మేము ఇంత ఆయన ముందు మేము మాతో ఎంత అవుతుంది? ఆయనైనా అంటే ఆదర్శంగా పెట్టుకుని చేస్తే ఒకటి రాజకీయంగా బీజేపీ ఉన్నంతకాలం ఢోకా ఉండదు, ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. సో అదేనా మీ ప్లాన్? అట్లాంటి ఏం ప్లాన్ లేదు. మా ప్లాన్ ఏముంది? పబ్లిక్ సేవ చేయాలి, ధర్మ సేవ చేయాలి, అదే మా ప్లాన్. మిగతా మా దీనిపైన మా ప్లాన్ ఏం లేదు. మిగతా ఇప్పుడు యోగి గారు అక్కడ ముఖ్యమంత్రి అయినారు, అట్లాంటి మా ఏం ఆలోచన లేదు. మా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో మా సత్తా వస్తుంది, ఇదైతే మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళతో కలిసే పరిస్థితి లేదు, 5 ఉంటేనే ఇంత లోకలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే రేపు మీరు ఎట్లా తెలంగాణలో? 2009లో ఒక ఎమ్మెల్యే మా కిషన్ రెడ్డి గారు ఉండే, 2009లో. 2014లో 5 అయినారు, 2014లో 5 ఎమ్మెల్యే అయినారు. 2019లో ఇంకా ఒక 5% పెరుగుతుంది మాకు నమ్మకం ఉంది. అంతే కదా, 5%. కానీ మీ నాయకులు అధికారంలోకి వస్తామని చెప్తున్నారుగా. అంటే కావచ్చు, ఇప్పుడు పబ్లిక్లో టీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా పెరుగుతుంది. అంటే వాళ్ళు అగ్నిష్గా వీళ్ళు ఏమంటారు, వీళ్ళు జస్ట్ మాటలు మాట్లాడతారు, కానీ దానిపైన ఏం పని ఏం ఉండవు, వీళ్ళకి ఏం చేయరు వీళ్ళు. అందుకోసం టీఆర్ఎస్ పైన పబ్లిక్కి వ్యతిరేకంగా పెరుగుతుంది, బీజేపీ పైన వాళ్ళకి ఒక మంచి ప్రేమ పెరుగుతుంది మన తెలంగాణలో. రాజసింగ్ గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందే హిందూ ధర్మాన్ని నడడానికి కట్టుకున్నారు, భుజాలకు ఎత్తుకున్నారు, కాపాడాలనుకున్నారు కదా. సో రాజకీయాలు రావడానికి ఆలోచన ఎందుకు చేశారు? అంటే ఆ హిందుత్వ ఎజెండాతో రాజకీయంగా ఎదగాలనే కదా మీ కోరిక, కరెక్టేనా? ఇప్పుడు 2009 ముందు ఇప్పుడు మేము ఒక హిందూవాణిలో పనిచేసినాం. ఆ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, కమిషనర్ ఏకే ఖాన్ ఉండే. మా పైన ఎన్నో కేసులు వేసి మాకు జైలుకి పంపిస్తున్నారు, మా పైన 3rd డిగ్రీ యూజ్ చేసినారు, మాకు అడవిలో తీసుకొని పోయినారు. మీ మీద యూజ్ చేశారు? నా పైననే 8 days 10 days పెట్టుకోవాలి జైలు లోపట, ఎవరు అడిగేది లేదు మాకు. 10 days లోపల పెట్టుకోవాలి, డైలీ మా పైన 3rd డిగ్రీ యూజ్ చేయాలి, అడవికి తీసుకొని పోవాలి. ఉరుకురా అంటే ఒక ఎన్కౌంటర్ ఏ విధంగా చేస్తారు అది కూడా జరిగింది. శివ్ రామ్ కృష్ణ అప్పుడు ఏసీపీ ఉండే, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయిండు. శ్రీరామకృష్ణ గారు, ఆయనకి ఏ ఆఫీసరు వెనక నిలబడి ఆయన చెప్పిండేమో తెలియదు, కానీ మాకు అడవికి తీసుకుపోయి నా ముందు గన్ తీసి దాంట్లో బుల్లెట్ నింపి ఉరుకురా అంటుండు. ఉరుకురా ఏం సార్, ఎందుకు ఉరకాలంటే నీకు అర్థమైతలేదా, ఇప్పుడు నీ ఫినిష్ నీ పని అంటే ఎందుకు ఉరకాలి సార్, ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ సావాలని కావాలా ఉండే. ఎవరు చేయమని ఉండొచ్చు మిమ్మల్ని అనుకుంటారు? ఎవరుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరుండే ఎప్పుడు ఇది మీరు చెప్పేది? 2005 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే. ఆ సమయంలో అంటే ఎందుకు పోతా సార్, ఒకవేళ మీ మనసులో చంపాలంటే చంపండి, మాకు కళ ఉండే ధర్మం గురించి చావాలి.
అప్పుడు మా యాక్టివిటీ చాలా స్పీడ్గా, ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, ఎమ్మెల్యే కాదు. అప్పుడు హిందుత్వ గురించి మేము చాలా అంటే చాలా బాగా పనిచేసినాం. అంటే ప్రతి ఒక్క బస్తీలో కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 5,000 మా కార్యకర్తల్ని మేము తయారు చేసినాం. అంటే అది చాలా స్పీడ్గా అది పెరుగుతుంది. అది చూసి ఏ విధంగా అయినా వీళ్ళకి బ్రేకప్ చేయాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారు మొత్తం తెలంగాణ కానీ అప్పుడు ఆంధ్ర ఉండే మొత్తం ఆంధ్ర పబ్లిక్కి తెలుసు. ఆయన జస్ట్ డెవలప్మెంట్ ఏం చేయలే, ఓన్లీ ఫర్ కన్వర్షన్ చేసిండు. ఆయన హిందువులకి క్రిస్టియన్స్గా కన్వర్జేషన్ చేసిండు. ఆయన ఏం మన స్టేట్ గురించి ఏం చేయలే. ఆయన అది ఒక్కటే పని చేసిండు ఆయన. ఆ విధంగానే మా పైన కక్ష పట్టి ఏ విధంగా అయినా ఈ హిందుత్వ గురించి ఎవరు పనిచేస్తున్నారు ఫాస్ట్గా వాళ్ళపైన ఏదైనా కేసు వేయాలి, వాళ్ళకి లోపడేయాలి. అట్లాంటి ఒక కుట్ర పంది మా పైన ఈ విధంగా అయినా చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఎనీవే ఇప్పుడు రాజశేఖర రెడ్డి లేరు కాబట్టి దాన్ని పెద్ద నేను కంటిన్యూ చేయట్లేదు. సో ఓవైసీ బ్రదర్స్తో మీకున్న వైరం మాటలతో సంబంధించింది కాదు, అవసరమైతే గన్ షూట్ కానీ అవసరమైతే కత్తులతో నరుక్కునే వరకు కూడా ఉంది. నేను ఇంతకుముందు కూడా అన్నా, వాళ్ళు మాటలు సరిగ్గా మాట్లాడాలి. వాళ్ళు అంటే వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పెడతారు, ఆ దారుసలాంలో మీటింగ్ పెడతారు, మా ధర్మం గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడతారు, మా మోదీ గారికి ఏ విధంగా వాళ్ళు తప్పుగా మాట్లాడతారు, మా భారతదేశంలో ఉండి మేము భారత్ మాతాకి జయనం, మేము వందే మాత్రం మనం, ఈ విధంగా వీళ్ళు మాట్లాడతారు. అంటే ఫస్ట్ అయితే వాళ్ళు నోరు మూసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ఏ సమయంలో ఏం మాట్లాడుకోవాలి అంటే నేను చెప్పే అవసరం లేదు, వాళ్ళు నేర్చుకోవాలి. కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఆ భాగ్యలక్ష్మి గుడి ఏంది, మన చార్మినార్కి ఒక నల్ల దబ్బ, అది ఆ దబ్బని మనం తుడిచేయాలి. ఒక మచ్చ లాంటిది, ఒక మచ్చ, ఒక నల్ల మచ్చ అంటారు వాళ్ళు, ఒక నల్ల మచ్చ, దానికి మనం తీసేయాలి, ఏ విధంగా తీసేయాలి. ఆ భాగ్యలక్ష్మి ఎప్పుడు పుట్టింది అది భాగ్యలక్ష్మి మందిర్, ఎవరు ఇది ఏంది కొత్త పేరు వింటున్నా, ఈ విధంగా వాళ్ళు మాటలు మాట్లాడతారు స్పీచ్లో. ఈ విధంగా అంటే వాళ్ళకే మేము మాట్లాడుతున్నాం. ఫస్ట్ మీరు చరిత్ర మీరు చూసుకోండి, మీరు ఎవరు, మీ తాత ముత్తాత మీ పూర్వజులు ఎవరు, హిందులే. ఎట్లా హిందులే అండి, హిందువులే, వాళ్ళు హిందువులే. ఈ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిమ్స్ హిందులే. నేను చెప్తున్నా, ఛాలెంజ్గా చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిమ్స్ హిందులే, ప్రతి ఒక్క ముస్లిమ్స్ హిందువులే. రెచ్చగొట్టడం కదా రాజసింగ్ గారు వాళ్ళు. ఇప్పుడు వాస్తవం చెప్తున్నా అండి, నేను హిస్టరీ చెప్తున్నా, హిందువు అంటే రెచ్చగొట్టడం, నేను హిస్టరీ చెప్తున్నా. మీకు కావాలంటే మీరు కూడా కొద్దిగా డీప్గా పోయి హిస్టరీ మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. వాళ్ళకి అడగండి ఎవరైనా ఉంటే, మీ పూర్వజులు ఎవరంటే వాళ్ళు చెప్తాడు, సార్ హిందూ అని చెప్తారు, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఏంటి గర్వాపసి మళ్ళీ చేయాలనుకుంటున్నారా వాళ్ళందరూ? అయితే గుడ్డే కదా, అయితే గుడ్డే, మేము రెడీ. ఎంతో మంది ఇవాళ ఈ ట్రిపుల్ తలాక్ గురించి ఏ విధంగా నడుస్తుంది మీరు చూస్తున్నారు. అంటే ఇవాళ ప్రతి ఒక్క ముస్లిమ్స్ ఆయన పెళ్లి చేసుకుంటారు, ఆయన కూడా ఆడపిల్ల పుడుతుంది. వాళ్ళు కూడా మోదీ గారు చెప్పిన కరెక్ట్, ఈ త్రిబుల్ తిలాక్ బంద్ కావాలని వాళ్ళు కూడా మనసులో ఉంది. కానీ కొంతమంది ఓఐసీ లాగా కొంతమంది ఎంఐఎం ఫాల్తూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయం ఏ విధంగా దానిపైన ఆడాలని వాళ్ళు జస్ట్ కామెంట్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క ముస్లిమ్స్ కూడా ఈ ట్రిపుల్ తలాక్ బంద్ కావాలి. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్సే మీరు చూస్తున్నారు, నేషనల్ మీడియాలో వచ్చింది, ఒక ముస్లిమ్స్ ఏమంటుంది, మీరు ఇది ట్రిపుల్ తలాక్ బంద్ చేయండి, లేకపోతే మేము హిందూ అంటే మేము ఘర్ వాపసీ చేస్తాం, మేము హిందూగా కన్వర్ట్ అయిపోతామని వాళ్ళే అంటున్నారు. మేము స్వాగతం పలుకుతాం వాళ్ళకి. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశాన్ని ఒక హిందుత్వ దేశంగా మార్చి, అంటే మీరు అనుకుంటున్న హిందుత్వ, బీజేపీ అనుకుంటున్న హిందుత్వ, బీజేపీ కాదు మళ్ళీ నేను అనుకుంటున్నా, మళ్ళీ బీజేపీకి సంబంధం లేదు. బీజేపీకి సంబంధం లేదండి. నేను అంత తీవ్రవాద ధోరణిలో రాలేదంటారా రాజేసింగ్ ఉన్నంత తీవ్రవాద ధోరణిలో? ఇప్పుడు నేను ఒక ప్రయత్నం చేస్తున్నా, నా భారతదేశం ఒక హిందూ రాష్ట్రం కావాలి, నేను ప్రయత్నం చేస్తున్నా. హూ ఇస్ రాజాసింగ్ ప్రయత్నం చేయడానికి? హూ ఇస్ రాజాసింగ్ అంటే ఇవాళ అంటే మీరు భారతదేశంలో మనం పెట్టుకున్న చట్టాల కన్నా భారతదేశం రాసుకున్న రాజ్యాంగానికన్నా గొప్ప లేకపోతే పెద్ద? నేను పెద్ద ఏం కాదండి. ఇవాళ జనం మాట, ఇది పబ్లిక్ మాట, హిందువుల మాట. మీరు మీ వ్యాఖ్యలతో బహిరంగ సభలో రచ్చగొట్టే జనం మాట అని చెప్పండి, ఇదంతా భారతదేశంలో హిందువుల మాటగా చెప్పొద్దు. ఇప్పుడు మేము ఒక సబ్జెక్ట్ పైన మీటింగ్ పెడతాం, భారతదేశ్ ఒక హిందూ రాష్ట్రం కావాలని, దీని సబ్జెక్ట్ పైన ఎంతమంది మా ఫేవర్గా ఉన్నారు వాళ్ళు మీటింగ్లో రావాలని మేము ఒక మెసేజ్ పెడతాం. దాంట్లో ఆ మీటింగ్లో 10,000, 20,000, 30,000, 50,000 పబ్లిక్ వస్తుందండి. కావాలంటే మా యూట్యూబ్లో ఆ వీడియో మేము అప్లోడ్ చేస్తున్నాం, మీరు పబ్లిక్ చూడొచ్చు. అంటే పబ్లిక్ లో ఉంది కదా, పబ్లిక్ లో కూడా ఉంది కదా, ఇది హిందూ రాష్ట్రం కావాలని పబ్లిక్ లో కూడా ఉంది కదా, మేము దానికి ముందుకు తీసుకొని వెళ్తున్నాం. 130 కోట్ల మంది జనాభాలో 80% మంది హిందూ జనాభా, అంటే ఓవరాల్ గా 100 కోట్ల మంది అనుకుందాం. 100 కోట్ల మంది మీ దగ్గర ఉన్నది 50,000 మంది.
నేను ఒక్క స్టేట్ గురించి మాట్లాడినా, అంటే ఒక్క మీటింగ్ కి మాకు ఒక్క మీటింగ్ కి అంత పబ్లిక్ వస్తుంది. సో ఓవరాల్ గా ఒక్క మీటింగ్ ఓవరాల్ గా మీ అసెస్మెంట్ ఏంటి రాజేష్ సింగ్? అంటే 100 కోట్ల భారతీయుల్లో లేదా 100 కోట్ల మంది హిందువుల్లో 100 కోట్ల మంది దీన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నారంటారా? 100% మార్చాలని వాళ్ళ మనసులో ఉంది. ఇది మన భారతదేశం హిందూ రాష్ట్రం కావాలని వాళ్ళు కూడా మనసులో ఉంది. వాళ్ళ మనసు మాట మేము చెప్తున్నాం. మీరు ఒక ప్రయత్నం చేయండి. మీరు అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి ఉండే, వారు ప్రధాని అయ్యే కలిసారా? లేదు, కలవలేదు. మీకు నాకు తెలిసి కలిసే అవకాశం ఉంటుంది బహుశా. మీరు కలిస్తే మంచిదే కదా. మరి వారికి ప్రపోజల్ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా మీకు? పెడతాం కదా, భారతదేశాన్ని రైటింగ్ లో మార్చండి, రాజ్యాంగ సవరణ చేయండి ఖచ్చితంగా. మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారికి నేను నా లెటర్ యాడ్ లో నేను రాసి రైటింగ్ లో నేను ఇస్తా. ఏమని ఇస్తారు? నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలని నేను రైటింగ్ లో ఇస్తా. ఒకవేళ ఇవ్వను, అలా కుదరదు అని మోడీ అంటే కనుక ఇప్పుడు ఆయన కూడా ఏమైనా చేయడానికి నా కర్తవ్యం ఏంది కాదు. నా పాయింట్ వినండి. నాకు చెప్పారు మీరు ఇట్లా కాదు, సెక్యులరిటీలా కాదు, హిందూ దేశంగా ఉండడానికి ఆలోచించండి అని. అలాగే మీరు మోడీకి కూడా చెప్తారా సార్ సెక్యులరిజం అన్ని కుదరవు, భారతదేశంలో హిందూ దేశంగానే ఉండాలని ప్రధానమంత్రికి కూడా చెప్తారా? లేదు, నేను ప్రధానమంత్రి గారికి ఏం చెప్తా, ప్రధానమంత్రి గారికి నేను క్లియర్గా నేను రాసి చెప్తా, సార్ ఇది మన భారతదేశం, దీనికి ఒక హిందూ రాష్ట్రం చేయండి నేను రిక్వెస్ట్ పెడతా. అంటే ఆయన ప్రధానమంత్రి, ఆయన దృష్టి కూడా నేను తీసుకొని రావాలి. ఎందుకంటే ఆయన మనకు ప్రధానమంత్రి. అదేవిధంగా ఆయన చేస్తారో లేరో వాళ్ళ మర్జీ, వాళ్ళ ఇష్టం. మేము ప్రయత్నం చేస్తున్నాము కదా. ఇప్పుడు ప్రధానమంత్రికి ఒక లేఖ రాస్తాం, గవర్నర్ కూడా మేము ఒక లేఖ రాస్తాం. అది ఒక పద్ధతి. పబ్లిక్ లో కూడా ఒక అవేర్నెస్ మేము తీసుకొని వస్తున్నాం, ఇది కూడా ఒక పద్ధతి. దాని గురించి మాట్లాడదాం. అంతకు ముందు మధ్యలో మీరు ఒక రాజీనామా డ్రామా ఏదో కొన్నాళ్ళు నడిచింది, ఏంటి దాని? అది డ్రామా కాదండి, అది వాస్తవం. అది డ్రామా మీరు ఎట్లా అంటారు? రాజీనామా చేయాలంటే ఎవరికి ఇవ్వాలి రాజీనామా లెటర్ ని? స్పీకర్కి ఇవ్వాలి. మరి ఎవరికి ఇచ్చారు మీరు? ముఖ్యమంత్రికి ఇచ్చిన. ముఖ్యమంత్రికి ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇచ్చిన అంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు, నేను ప్రతి ఒక్క నియోజకవర్గంకి నేను కాపాడుకుంటా, బంగారు తెలంగాణ చేస్తా అని. అదేవిధంగా నేను దుల్పేట్, అంటే నా నియోజకవర్గంలో ఒక దుల్పేట్ ఉంది, అది మీకు తెలుసు. అంటే నిజాం కాలం నుంచి వాళ్ళు గుడంబా తయారు చేస్తారు. అది గుడంబా తయారు చేస్తారు వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది గుడంబా బంద్ చేయండి, మేము మీకు రిహాబిలిటేషన్ గురించి ఏదైనా పని చూపెడతామని వాళ్ళు చెప్తే అప్పుడు బంద్ చేసినారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు రిహాబిలిటేషన్ ఏం చూపెట్టలే. మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు నార్మల్గా అయితే వాళ్ళు ఉండలే కదా, వాళ్ళు కూడా భోజనం కావాలి, స్కూల్ ఫీజు అది ఇది కావాలి, మళ్ళీ వాళ్ళు గుడంబా తయారు చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. గుడంబా వద్దు, ఏదో సారాకు సంబంధించి ఏదో ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు కదా కేసీఆర్ గారు. కృష్ణర్ గాంధీ దానిపైన ఏమి ఇంప్లిమెంట్ కాలేదు, ఇప్పుడు ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, నేను దుల్పేట్కి వస్తా, అందరితో మాట్లాడతా, అది అంట ఇది చేస్తా, నేను మొత్తం దుల్పేట్ని ఒక మోడల్ దుల్పేట్గా చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఇప్పటివరకు దుల్పేట్లో నేను 10 సార్లు ముఖ్యమంత్రి గారితో కలవనికి నేను 10 times ప్రయత్నం చేసిన, కలవలే. అక్కడ పోయినా వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి పోయినా, క్యాంప్ ఆఫీస్ బయట గేట్ కాడనే నాకు ఆపేసినారు. బయట దాదాపు 3 గంటలు అక్కడనే ఎండలో నేను నిలబడ్డా, అక్కడ కలవాలి. ఆఖరికి నేను ఒక లేఖ రాసిన, ముఖ్యమంత్రి గారు మీరేమన్నారు, నేను దుల్పేట్కి వస్తా, రిహాబిలిటేషన్ చేస్తా, మొత్తం దుల్పేట్ని మారుతా అని మీరు మొత్తం మాట అన్నారు. ఆ లెటర్ లో నేను అదే నియోజకవర్గంలో వాళ్ళకి ఏదో మీరు మంచి చేద్దాం అనుకున్నారు, దాన్ని నేను పాయింట్ అవుట్ చేయట్లేదు. మీరు రాజీనామా నిజంగా చేయాలంటే దాంట్లో యాక్సెప్టెన్స్ రావాలంటే దాంట్లో నేను అదే చెప్తున్నా. నేను లెటర్లో ఏం రాసినా అది మొత్తం ఆయన చెప్పే మాటలు మొత్తం రాసి దాంట్లో లాస్ట్కి ఏం రాసినా, ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరు గుడంబా బంద్ చేసినారు, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ ఒక్క పూట భోజనం తినాలంటే వాళ్ళు కూడా ప్రాబ్లం, స్కూల్ ఫీజు కట్టాలంటే కూడా వాళ్ళకు ప్రాబ్లం. ఒకవేళ మీరు నేను దుల్పేట్కి నేను డెవలప్మెంట్ చేయను, వాళ్ళకి ఇట్లనే వాళ్ళు చచ్చిపోవాలంటే అట్లా ఏ ముఖ్యమంత్రి ఇస్తాడా? ఏమని ఇట్లా చెయ్యను నేను, వాళ్ళు ఏమన్నా చేసుకొని నేను చెప్తున్నా. అది నేను నా లెటర్ హెడ్ లో నేను రాసిన. ఒకవేళ మళ్ళీ ఎందుకు ఆ మొత్తం గుడంబా మీరు బంద్ చేసినారు, ఓకే నేను గుడంబాకి ఫేవర్గా నేను మాట్లాడతారు, కానీ వాళ్ళు రిహాబిలిటేషన్ గురించి అయితే ఏదైనా చేయాలి కదా. మీరు బంద్ చేపించినారు, గుడంబా బంద్ చేపించినారు, కానీ వాళ్ళకి జీవనాధారం ఏం చూపెట్టినారు, ఏం చూపెట్టలేదు. ఇప్పటివరకు 3 సంవత్సరం అయిపోయింది, 3 రూపాయలు కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు, 3 రూపాయలు కూడా వాళ్ళ గురించి ప్రాబ్లమ్ సెటిల్ అయిందా? ఏం కాలేదు. మరి మీరు రాజీనామా చేయలేదు? ఏం కాలేదు, నేను ఇచ్చేసినా కదా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రికి ఇస్తే అవసరం, ముఖ్యమంత్రి గారు జస్ట్ ఫార్వర్డ్ చేస్తే స్పీకర్ కి మీరు నేరుగా వెళ్ళొచ్చు, అసెంబ్లీ కార్యదర్శి ముఖ్యమంత్రి గారు చెప్పండి, కార్యదర్శికి ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు. సో మీరు రాజీనామా చేయాలనుకోలేదు, ఈ ఇష్యూని పెట్టుకుని మైలేజ్ తెచ్చుకోవాలి. లేదండి, మీరు తప్పు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు నేను దుల్పేట్కి నేను డెవలప్మెంట్ చేయను,
అని ఒక్క మాట చెప్పండి నేను స్పీకర్ గారికి. అదే మీ ధైర్యం, ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ఏ దేశంలోనూ ఏ ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడు, నేను పలానా నియోజకవర్గానికి మంచి మీ చేయను. బాధ్యత, మీరు రాజా, మా తెలంగాణకి మీరు రాజా, మీ బాధ్యత ప్రజలకి మీరు కాపాడుకోవాలి, మీ బాధ్యత అది. మీరు అప్పుడు గుడంబా బంద్ చేసినారు అంటే వాళ్ళు మొత్తం ధందా బంద్ చేసినారు, మళ్ళీ వాళ్ళ జీవ ఆధారం ఏం చూపెట్టినారు మీరు? అది చూపెట్టలే. నేను అదే రాసిన, ఒకవేళ మీరు చూపెట్టకపోతే మీరు ఇది మీరు ఫార్వర్డ్ చేసేయండి, మీరు ఫార్వర్డ్ చేసేయండి స్పీకర్కి. ఇప్పుడు మీరు చేసే పనులన్నింటికి రాజసింగ్ గారు, మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులన్నింటికి మీ పార్టీ ఆమోద ముద్ర ఉంటుందా? రాష్ట్ర బీజేపీ ఆమోద ముద్ర ఉంటుందా? నేను వ్యక్తిగతంగా చేస్తానండి. ఏదైనా చేయాలంటే నాకు ఇది కరెక్ట్, ఇది పబ్లిక్ మంచి గురించి ఉంది. మనం ఎందుకంటే పబ్లిక్ మనకు గెలిపించినారు. పబ్లిక్ ఆ దుల్పేట్ ప్రజలు ఎక్కువ అంటే ఎక్కువ కష్టపడి నాకు గెలిపించినారు. మొత్తం గోషామిల్ ప్రజలు నాకు కష్టపడి గెలిపించినారు. వాళ్ళ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి నేను ఏం చేయకపోతే ఈ పదవిలోనే ఎందుకు ఉండాలి? కరెక్టే. అంటే పార్టీ కనుక ఆమోద ముద్ర లేకపోతే మీరు చేసే పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు నేను రాజీనామా ఇచ్చిన తర్వాత లక్ష్మణ్ గారు నాతో మాట్లాడినారు. మీరు ఇష్యూయే కాదు, జనరల్గా అడుగుతున్నాను నేను. మీరు చేసే మాటలు కానీ, మీరు చెప్పే మాటలు కానీ, చేసే పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదా? పార్టీకి ఎట్లా చెడ్డ పేరు వస్తుందండి? పార్టీకి చెడ్డ పేరు రాదు. ఇది పబ్లిక్ గురించి మా పదవి కూడా మేము ఇడవనికి రెడీ. పబ్లిక్లో మంచి మెసేజ్ పోతుంది. మా గురించి ఆయన పదవి ఇడవనికి రెడీ ఉన్నాడు. పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ పోతుందండి. పబ్లిక్ ఇంకా మాకు ఫేవర్గా వస్తుంది. దానికి పార్టీకి చెడ్డ పేరు ఏం రాదండి. రైట్. ఓల్డ్ సిటీని మీరు పాకిస్తాన్తో పోల్చారు ఎందుకు? పాకిస్తాన్ అది మినీ పాకిస్తాన్, అది హైదరాబాద్లో ఉంది కదా, అది మినీ పాకిస్తాన్ అండి. అది ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా బ్లాస్ట్ అయితే ఆ టెర్రరిస్ట్ ఓల్డ్ సిటీలోనే దొరుకుతాడైనా. ఇప్పుడు లుమ్ని పార్క్ బ్లాస్ట్ అయింది, అక్కడ దొరికిండు. గోకుల్ చాట్ భండార్ బ్లాస్ట్, అక్కడ దొరికిండు. మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ అయింది, ఇక్కడ దొరికిండు. హరియన్ పాండ్యాని ఒక మినిస్టర్ని చంపిండు ప్లాన్తోని, ఆయన దొరికిండు అక్కడ ఓల్డ్ సిటీలో. ఏంటంటే మినీ పాకిస్తాన్ అది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు గతంలో కూడా ISIS ఏజెంట్లు దొరికినారు. ఎక్కడ? ఓల్డ్ సిటీ. MIM కింద ఆఫీస్ ఉంది, పైన ఒక టెర్రరిస్ట్ దొరుకుతుండు, అది కూడా జరిగింది. మీరు చూడొచ్చు మీడియాలో, కింద MIM ఆఫీస్ ఉంది. ఈ విషయం మీరు చెప్పారా ఎప్పుడన్నా కేంద్రంలో పెద్దలకి? సార్ ఇక్కడ మా హైదరాబాద్లో చిన్న మినీ పాకిస్తాన్ ఉంది, దీని సంగతి చూడండి అని. మేము రాజ్నాథ్ సింగ్ గారికి లేఖ రాసి నేను చెప్పినాం, ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా ఎన్నో ISI ఏజెంట్లు దాచి ఉన్నారు, వాళ్ళకి MIM సపోర్ట్ ఉంది. స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళకి MIM ఫుల్ సపోర్ట్, ఓపెన్గా సపోర్ట్. MIM MBT ఈ రెండు పార్టీలు వీళ్ళకి అండాదండాగా ఉన్నారు వీళ్ళకి. సో అక్కడ పూర్తిగా వాళ్ళని బయట తీసుకురావాలి, MIM MBTలను నిషేధించాలి, అదేనా మీ డిమాండ్? అంటే సంబంధం వీళ్ళకి ఉంది ఆల్రెడీ. కోర్టులు కానీ వీళ్ళు అరెస్ట్ అయితే కూడా వీళ్ళకి అడ్వకేట్ వీళ్ళే నిలబడుతున్నారు, వీళ్ళే వాళ్ళకి సాయం చేస్తున్నారు వీళ్ళే. అంటే వీళ్ళు టెర్రరిస్ట్ కదా, వీళ్ళు కూడా టెర్రరిస్ట్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆయన కూడా టెర్రరిస్టే కదా, మళ్ళీ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోరు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఏం కావాలి? MIM సపోర్ట్ కావాలి స్టేట్ గవర్నమెంట్. అందుకోసం మేము రాజ్నాథ్ సింగ్ గారికి ఒక లేఖ రాసినాం, ఈ విధంగా టెర్రరిస్ట్ వాళ్ళకి వీళ్ళు ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ కావాలి, 100% వీళ్ళకి కనెక్షన్ ఉంది అని ఒక లేఖ రాసినాం మేము. ఆ లేఖతో పాటు ఇంకో లేఖ కూడా రాయిపోతున్నారా? భారతదేశంలో రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే లేఖ ఏమన్నా ప్రధాన? అట్లాంటివి ఏం లేదండి, అట్లాంటి ఏం లేఖ మేము రాయం. అంటే ఎవరన్నా ఏదన్నా చేసుకోవచ్చు, ఎవరన్నా ఏదన్నా మాట్లాడచ్చు అని అంత స్వేచ్ఛ ఇచ్చేలాగా ఒక లేఖ రాసే అవకాశం ఏమన్నా? అట్లా ఏం లేదు. అట్లాంటి లేఖ మేము రాయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మా తరఫు నుంచి పబ్లిక్లో ఏం తీసుకొని రావాలి అది మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే పబ్లిక్లో ఒక మూమెంట్ మేము తీసుకొని వస్తున్నాం. మీ మీద నాకు తెలిసి ఒక 100 కేసులు ఉంటాయి ఇప్పటికి. ఉండొచ్చు, బహుశా ఉండొచ్చు, దానిపైన ఉంది. సో కేసులు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ పడుతూ ఉంటాయి. అంటే మీ ధైర్యం ఏంటి? మీ వెనకాల ఏదో ఒక ధైర్యం లేకపోతే ఎంత దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఉండదుగా. ఇప్పుడు నాకు ధైర్యం పబ్లిక్, జనాలు, వాళ్ళే నాకు బలం వస్తుందంటే ఆ పబ్లికే నాకు సపోర్ట్గా ఉంది. ఎందుకంటే పబ్లిక్ లేకపోతే ఇవాళ నేను ఎమ్మెల్యే అయ్యేది కాదు, పబ్లిక్ లేకపోతే నేను ఇంత ముందు వెళ్ళేది కాదు. ఇప్పుడు మా తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ ఎక్కడైనా స్టేట్లో పోతే కూడా పబ్లిక్ దాంట్లో పబ్లిక్ మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇప్పుడు ఒక ఆశ పబ్లిక్కి ఒక ఆశ, ధర్మం గురించి మన ఒక ప్రచారం చేస్తున్నారంటే ఫలానా వ్యక్తి, మనం ఈయనకి సపోర్ట్ చేయాలి, అదే నాకు బలం. మిగతా ఎవరు సపోర్ట్ లేదు నాకు. అంటే ఈ రకంగా ఫీల్ అవుతుంది కేవలం హైదరాబాద్ అంటారా, రాష్ట్రమా, లేదా దేశవ్యాప్తంగా? మిమ్మల్ని మొత్తం దేశం అండి, మొత్తం దేశం. మీరు మా అంటే మేము ప్రతి ప్రోగ్రామ్ చేస్తే దానికి ఒక వీడియో ఉంటుంది, దానికి మా ఫేస్బుక్
కి మేము పోస్ట్ చేస్తాం. ఒక యూట్యూబ్ ఛానల్ శ్రీరామ్ ఛానల్ అంది మాకు, ఒక యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దాంట్లో మేము అప్లోడ్ చేస్తాం. ఇలా మీ వ్యాఖ్యలతో హిందూ ధర్మాన్ని కాపాడే పేరుతో మీరు వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి నెక్స్ట్ ఏం సాధిద్దాం మీ ప్లాన్ ఏంటి? రెచ్చగొట్టే మా ఉద్దేశం లేదు. మా ఒక్కతే ఉద్దేశం బీజేపీ టికెట్ ఇవ్వకపోతే సొంతంగా పోటీ చేసి రాజకీయంగా ఎదగడానికి వీళ్ళందరూ సపోర్ట్ పోటీ చేయాలి, పోటీ చేయొద్దు, అది నేను పబ్లిక్ పైన ఎడ్చేసిన. 2019లో నేను కొట్లాడొద్దా అది నేను పబ్లిక్ పైన ఎడ్చేసిన, 100% పబ్లిక్లో ఎడ్చేసిన. నా ఉద్దేశం ఏంది? పబ్లిక్ సేవ చేయాలి, ధర్మ సేవ చేయాలి, గౌరక్షణ చేయాలి, దేశ సేవ చేయాలి, అదే మా ఉద్దేశం. మిగతా ఏం ఉద్దేశం లేదు. ఒకవేళ నేను తప్పుగా పనిచేసిన అంటే ఆ పబ్లికే నాకు సపోర్ట్ చేయదు. ఒకవేళ నేను మంచి పని చేసిన అంటే ఎమ్మెల్యే కాదు ఎంపీ కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఒకవేళ నిలబడితే. సాధారణంగా రాజేష్ సింగ్ ఎవరి మాట వింటారు? పార్టీలో కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే మీరు అనుకున్న హిందూ ధర్మ సంఘాలు కానివ్వండి? నేను ఎవరి మాట వినను, ఎవరో ఒక డైరెక్షన్లో పనిచేస్తాడు. ఎవరు నేను మాట వినను. నా వ్యక్తిగతంగా నాకు ఇది కరెక్ట్, ఇది చేయాలి, అది నేను చేస్తాను. సో నో కంట్రోల్, రిమోట్ లేని రాజేష్ సింగ్. అయోధ్యలో రామ మందిర నిర్మాణమే మీ ధ్యేయం. ప్రాణం కన్నా కూడా, పదవుల కన్నా కూడా అదే ఎక్కువ. దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే రూపొందిస్తున్నట్టున్నారు. అన్ని శస్త్ర విద్యలు నేర్పించడాలు, పాటలు పాడించడాలు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మా దుల్పేట్ ఏరియా అయిందంటే నిజాం కాలం నుంచి ఈ శస్త్ర విద్య నేర్చుకుంటారు అక్కడ. ఆ సమయంలో నిజాం మా దుల్పేట్ పైన కత్తులతో, నేను చెప్తున్నా కదా, మా నిజాం అప్పుడు దుల్పేట్ పైన దాడి చేయడానికి వస్తే కూడా అక్కడ మహిళలు కానీ యువకులు కానీ కత్తిలతోనే ఆయనకి జాబ్ ఇస్తే ఆయన దుల్పేట్ లోపల రాలేన. ఆయన ఒక కళ ఉండే, దుల్పేట్ని మనం కబ్జా చేస్తే మొత్తం ఏరియాని మొత్తం కబ్జా చేసినట్టే, అట్లా ఆ కళ ఉండే. అప్పటి నుంచి ఆ శస్త్ర విద్య అంటే మా దాంట్లో ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీ ఈ శస్త్ర విద్య నేర్చుకోవాలని ఒక ప్రథ నడుస్తుంది. దానికే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. దాంట్లో ఏంటంటే మన ధర్మరక్షణ గురించి, దేశ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకుడు శస్త్ర విద్య నేర్చుకోవాలని మేము ఒక ట్రైనింగ్ క్యాంపే పెడతాం. మేము ట్రైనింగ్ క్యాంప్ ఒక ఆర్మీ లాగా ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీ శస్త్ర విద్య నేర్చుకోవాలని మేము వాళ్ళకి నేర్పిస్తాం. ఈ దండా ట్రైనింగ్ కానీ, ఈ కత్తిల ట్రైనింగ్ కానీ, ఈ విధంగా మేము వాళ్ళకి నేర్పిస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు రాష్ట్ర పోలీసుకు ప్రత్యామ్నాయంగా లేదా భారత సైన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక సైన్యం తయారు చేస్తున్నారు. దానికి దీనికి మళ్ళీ లింక్ ఎందుకండి? నేనేం చెప్తున్నా, ఇప్పుడు నేనేమన్నానంటే మీరు నిజాం వ్యవస్థలో కత్తుల యుద్ధం అన్నారు. అప్పుడు నిజాం వ్యవస్థల నాటికి మనకు భారతదేశం ఇంకా ఫామ్ కాలేదు. భారతదేశం ఫామ్ అయిన తర్వాత రాజ్యాంగం వచ్చింది, మనకు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ఒక్కో రాష్ట్రానికి ఒకటి, ఒక మొత్తం దేశం మొత్తానికి ఒక వ్యవహారం ఉంది. మరి ఇవన్నీ వదిలేసి మీరు ఇంకా ఆ రోజుల్లోనే ఉండిపోయి మళ్ళీ కత్తులు తిప్పే యుద్ధాలు నేర్పిస్తానండి. నేనేం చెప్తున్నా, ఒక ప్రథ ఉంది దుల్పేట్లో ఒక ప్రథ ఉంది. కంపల్సరీ ఒక సంప్రదాయం, ఒక సంప్రదాయం ఉంది. సంప్రదాయం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు రెడీ ఉండాలి ధర్మరక్షణ గురించి, దేశ రక్షణ గురించి, ఆత్మరక్షణ గురించి, ఆ ఏరియా సమాజం రక్షణ గురించి రెడీ ఉండాలని అంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఎవరికి వాళ్ళు ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ కదా. మనకు పోలీస్ సిస్టమ్ తీసేద్దాం, దేశానికి ఆర్మీ తీసేద్దాం. ఎందుకంటే ఎక్కడికెక్కడ గ్రూపులు రెడీ అవుతాయి. ఏమన్నా ప్రాబ్లం వస్తే మన గ్రూపులు అందరూ వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మేము దండయాత్ర, ఈ శస్త్ర విద్య మేము నేర్చుకున్నాం అంటే దాంట్లో ఎవరికైనా దాడి చేయాలి, ఎవరికైనా చంపాలి అట్లా ఏమి ఉద్దేశం లేదు. ఆత్మరక్షణ గురించి, ఆ బస్తీ రక్షణ గురించి, ఒకవేళ ధర్మరక్షణ గురించి అయోధ్యలో పోవాలంటే కూడా ఒక సైన్యంని మేము తయారు చేస్తాం. 1992 డిసెంబర్ 6లో ఏదైతే జరిగిందో మొత్తం బల్క్గా జనాలను అక్కడికి ఎట్లా అయితే పంపించారో అలా రేపు అవసరమైతే మళ్ళీ 1,00,000 మందిని అక్కడ మీరు మొబిలైజ్ చేయాలి. అంతే. మీరు ఒక బాబ్రీ మస్జిద్ పొలగొడితేనే ఎంత ఇష్యూ జరుగుతుంది, నెక్స్ట్ ఇంకా 2 మస్జిద్ పొలగొట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ షాకింగ్ ఫర్ మీ. ఎక్కడెక్కడ? కాశీ, మథుర. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? 2019 తర్వాత. ఎందుకు 2019 వరకు ఆగుతున్నారు? అంటే ఇప్పుడు మేము ఒక ప్రచారం చేస్తున్నాం, ఒక సైన్యంని మేము తయారు చేస్తున్నాం. సైన్యం తయారు చేయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. 100%. ఎంతమందితో దాడి చేస్తారు? కాశీలోను అలాగే మధురలో 1,00,000 దాంట్లో లక్షల్లో ఉంటారు పబ్లిక్. ఇది కేసు అవుతుంది తెలుసా మీకు? కానీ అంటే ఉన్న కేసులు పెద్ద నాకు లెక్కే ఉంది కానండి సార్. 100 కేసు కాదు, 1000 కేసులు వేయండి, ఉడి శిక్ష వేయండి, నేను రెడీ కదా. నేను సావానికి రెడీ కదా. ఎవరన్నా చంపాలంటే రండి, నేను రెడీ, ఐఎమ్ రెడీ. నాకు కళ ఉంది, ధర్మ గురించి సావాలి, దేశం గురించి సావాలి అని ఒక కళ ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుంది ఆ దేవుడికి తెలుసు. ఈ 1,00,000 మంది చదువుకుని ఉద్యోగాలు చేయాలా,
లేకపోతే మీ కల వెనకాల పడి ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి. ప్రతి ఒక్క యువకుడు ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి. ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి. ధర్మం మిగులుతూనే మనం మిగులుతాం. ధర్మం మిగులుతూనే దేశం మిగులుతుంది. ఫస్ట్ ధర్మరక్షణ చేయాలి. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి నేను చదువుకోవాలి. చెప్పిన మాట ఎంత పవర్ఫుల్ మీకు తెలుసా? ఇవాళ కాశ్మీర్లో మొదలులో మీరు చేస్తా ఉంటున్న దాడుల్లో వేలల్లో అటు కానీ ఇటు కానీ చనిపోయే అవకాశం ఉంది. సిద్ధంగానే ఉన్నారా? అటు కానీ ఇటు కానీ సస్తే కూడా దానికి కూడా మేము సిద్ధం ఉందాం. ఇది నా మాట కాదు, ప్రతి ఒక్క హిందూ మాట ఇది. కాశీలో ఇప్పుడు జ్యోతిర్లింగ్ 12 జ్యోతిర్లింగ్ ఉంది, మీకు తెలుసో తెలియక 12. ఆ 12లో ఫస్ట్ జ్యోతిర్లింగ్ ఎక్కడ? కాశీలో. కానీ ఆ కాశీలో మనం చూస్తాం, మీరు ఎక్కడైనా మీరు శివుడు గుడికి పోయినారా? ఎప్పుడైనా పోయినారా? శివుడు గుడి ముందు ఏముంటుంది? నంది ఉంటుంది. అవును. కానీ మీరు కాశీ పోతే నంది ముందు మస్జిద్ ఉంది. అక్కడ గుడిని పొలగొట్టి అక్కడ మస్జిద్ కట్టినారు. ఎవరు? ఔరంగజేబ్, మొహమ్మద్ గజ్నవి వాళ్ళు పొలగొట్టి. అది కేసు కూడా. నా డౌట్ రాజసింగ్, ఇవాళ మీరు రిలీజ్ అయ్యే వరకు మీ ముందు చాలా మంది మాట్లాడారు, ఎంత హిందుత్వవాదంతో లేదా హిందూ మరో ఏ పేరు పెట్టుకున్నా వాళ్ళందరికీ ఇది ఐడియా రాలేదంటారా? అందరు కూడా మాట్లాడుతున్నా, పెద్దోళ్ళు మాట్లాడే, నేను కూడా మాట్లాడుతున్నా. దాంట్లో మేము కొత్తది ఏం లేదు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళు బీజేపీలో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారా? బీజేపీకి సంబంధం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాలాసాహెబ్ ఠాకరే కళ కాశీలో పెద్ద మంది అంటే మళ్ళా అదే ఎక్కడైనా మస్జిద్ గుడి పొలగొట్టి మస్జిద్ కట్టినారు కదా, అదే ప్లేస్ లో గుడి కట్టాలి. సైన్యాన్ని తయారు చేయకుండా ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయకూడదు? చేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పడేయండి. సైన్యం తయారవుతుందా? నాకు జైలు సైన్యం తయారవుతుందా? 100% ఇంకా తయారైతుంది. ఇప్పుడు నేను 2019 అంటున్నాను కదా, 18లో తయారైతుంది. నాకేంటి లోపల డైరెక్ట్ చేయలేరు కదా? 100 సార్. ఇప్పుడు నేను లోపల ఉండని బయట ఉండని, కానీ మా వాయిస్ అయితే బయట పోతుంది. మా వాయిస్ అయితే 100% బయట వెళ్తుంది. ఇప్పుడు మీ మీడియా తరఫు నుంచి కూడా నేను ప్రచారం చేస్తున్నా, అదే ఏమని ధర్మ ప్రచారం చేస్తున్నా. ఇప్పుడు కూడా నెక్స్ట్ రెడీ ఉండాలి, దానికే వాడుకుంటున్నారు. నెక్స్ట్ రెడీ ఉండాలి. కాశీలో మన గుడిని కట్టాలి, మథురాలో మన గుడిని కట్టాలి. మథురాలో మీరు పోయినారా ఎప్పుడైనా? మథుర లేదు. కృష్ణుడు ఎక్కడ జన్మించిండు అది ప్లేస్ మథుర. ఎక్కడ జన్మించిండు ఆ ఒక జైలు, చిన్న జైలు, అదే జైలు పొలగొట్టి మస్జిద్ కట్టినారు. అంటే మేము నోరు మూసుకోవాలా? మేము చేయొద్దా? మేము ఒక ఎమ్మెల్యే, మేము ఒక పార్టీకి సంబంధించి అంటే పార్టీలో ధర్మం గురించి మాట్లాడవద్దా? ముందు ఒక భారతదేశ పౌరుడు, ఆ విషయం గుర్తుందా అసలు మీకు? 100% భారతదేశ పౌరుడు, భారతదేశం పౌరుడు అనే నేను గర్విస్తున్నా, అదే నేను పనిచేస్తున్నా. మీరు హిందూ దేశం పౌరుడు కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు భారతదేశం పౌరుడు. భారతదేశం నాది, భారతదేశం హిందువులది. హిందుస్థాన్ ఎందుకంటారు? హిందువుం కా స్థాన్, ఇది హిందువుం కా స్థాన్. సో ఫస్ట్ రాజ్యాంగాన్ని మార్చాలి మీరు చెప్పేవన్నీ జరగాలంటే. అన్నిటికన్నా ముందు మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కాశీ మధురలో మీరు పగలగొట్టడానికి లక్షల్లో సైన్యం సిద్ధం చేస్తున్నారు. 100% చేస్తున్నాం. దానికి వెనుక పోయే అది ఏం లేదు, అవకాశమే లేదు. మీరు చూస్తారు. మా నెక్స్ట్ టార్గెట్ కాశీ మథుర. నెక్స్ట్ టార్గెట్ అయోధ్య అయిపోయిందండి. అయోధ్యలో ఆల్రెడీ మా రాముడు కూర్చుండు. అక్కడ అయోధ్యలో ఆల్రెడీ మా రాముడు కూర్చుండు. జస్ట్ ఒక మోడల్, ఒక గుడి కట్టాలి, అది కూడా రెడీ ఉంది. సో యూఆర్ డిక్లేరింగ్ ఇంటర్వ్యూ ద్వారా మీకు భారతదేశ రాజ్యాంగం కానీ, భారతదేశ చట్టాలు కానీ, భారతదేశ న్యాయ వ్యవస్థ మీద కానీ గౌరవం లేదు, నమ్మకం లేదు. ఫస్ట్ ధర్మం, హిందూ ధర్మం, ఫస్ట్ ధర్మం. దాని తర్వాతనే ఫస్ట్ నాది హిందూ ధర్మం, దాని తర్వాతనే చట్టం, ఈ రాజ్యాంగం, దాని తర్వాతనే హిందూ ధర్మం యాజ్ గా ఇదే చెప్పిందా? ఇదే చెప్పింది. ధర్మరక్షణ గురించి ఏదైనా చేయొచ్చు, ధర్మరక్షణ గురించి ఏదైనా చెయ్యొచ్చు, ధర్మరక్షణ గురించి ఏదైనా చెయ్యొచ్చు. అది నా ధర్మం. నా శివుడు గుడి కట్టాలి, అది నా ధర్మం. నా కృష్ణ గుడి కట్టాలి, అది నా ధర్మం. అయోధ్యలో రాముడి గుడి కట్టాలి, అది నా ధర్మం. రాజసింగ్ గారు, వందే మాత్రం పాడకపోతే భారతదేశంలో ఉండొద్దు అన్నారు. సరే, మీరు చేసే చాలా వ్యాఖ్యల్లో ఇదొక వ్యాఖ్య. అసలు మీరు చంపేస్తానే అంటుంటే ఇంకా వందే మాత్రం అయితే మీరు దాని గురించి ఒక సైన్యాన్ని తయారు చేస్తూ వాటి పాటలు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు స్పీచ్ ఒక మాధ్యం, అందరినీ మనం తయారు చేయాలి. మన ధర్మం ఏంది, మన హిస్టరీ ఏంది, ఈ స్పీచ్ ద్వారా కూడా మేము పబ్లిక్లో మేము తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా పాటలు ఏంటంటే పాటలతోని కూడా మేము మన హిస్టరీ ఏంది, మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన దేశాన్ని మనం రక్షించాలి, ఆ విధంగా కూడా మేము పాటలు తయారు చేసినాం.
ఎట్లా ఇప్పుడు ఏం చెప్తారా? ఇప్పుడు ఒక పాట ఉంది, వందే మాతరం గానా హోగా వరన యహా సే జానా హోగా नहीं गए तो जबरन तुझे भगा देंगे हम तुझको तेरी औकात बता देंगे అంటే ఈ పాట ఏముంది, వందే మాత్రం పాడాలి. ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు వందే మాత్రం పాడాలి. ఇది మన సభ్యత, ఇది మన సంస్కృతి అంటాం మనమైతే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటంటే థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు జనగణమన వస్తుంది, జాతీయ గీతం, నించోవాలి, లేచి నుంచోండి. మరి వందే మాత్రం మీద మీరు ఒక చట్టం చేయిస్తారా, లేకపోతే కత్తి పెట్టి వందే మాత్రం పాడండి అని బెదిరిస్తారా? ఇప్పుడు ఒక ఫాల్తోడు అంటే ఒక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు, నా మెడ పైన కత్తి పెడితే కూడా నేను వందే మాత్రం పాడను, నేను భారత్ మాతకి చేయను. అట్లాంటి వ్యక్తులకే మేము కత్తిలు పెట్టే వందే మాత్రం కూడా పాడిస్తాం, భారత్ మాతా జయ కూడా అనిపిస్తాం. మీలాంటి వాళ్ళు బయట ఉంటే చాలా ప్రమాదం, తెలుసా ఆ విషయం మీకు? మీరు అనుకుంటున్నారు అట్లా. మేము బయట ఉంటే ధర్మ సురక్ష ఉంటుంది అంటే మా హిందువులు అంటారు. అంటే మీరు ఏ ధర్మంకి ఫాలో అవుతారు నాకైతే అర్థం కాదు. కానీ మా హిందువులు భారతదేశ రాజ్యాంగ ధర్మం, భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవుతారు. మీకు హిస్టరీ తెలియదండి అసలు. పర్వాలేదు, భారతదేశ రాజ్యాంగంలో ఏ లైన్లు ఉన్నాయో, భారతదేశం ఏ చట్టం చెప్తుందో, భారతదేశం ఏ న్యాయాన్ని ఫాలో అవ్వమంటుందో అది ఫాలో అవుతాను. నేను నా హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను కాబట్టి నేను అది నేర్చుకున్నా. నేను మా హిందూ ధర్మాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, మా హిందూ ధర్మం ఏ విధంగా ప్రచారం చేయాలి, నేను అది నేర్చుకున్నా. నేను అది పని చేస్తున్నా, మీరు అది పని చేస్తున్నా. రెడ్డి రాజసింగ్ గారు, ఇంటర్వ్యూ తర్వాత కూడా మీరు బయటనే ఉండుంటే స్టేషన్లో కాకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ పాయింట్ బ్లాంక్ టైం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్. ఇది రాజసింగ్తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.